అప్డేట్స్ చూస్తున్నాం. తిరుమల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి తిరుమల వస్తున్న భక్తులు అయితే కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారు బోల్తా పడింది. అయితే కారులో మొత్తంగా 5 ప్రయాణికులు ఉన్నారు. వారిలో 2 స్పాట్ లోనే చనిపోయారు. ఈ ఘటన తిరుపతిలోని చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద చోటు చేసుకుంది. అయితే భక్తులు కర్ణాటక నుండి తిరుమల వస్తున్న సమయంలో మార్గ మధ్యలో కారు బోల్తా పడడంతో స్పాట్ లోనే 2 చనిపోయారు. అయితే మంజునాథ, సౌమ్య, శాంతములు అనే వారిని గాయపడడంతో ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే మృతులు మాత్రం కరేగౌడ అలాగే నూతనగా గుర్తించారు అక్కడ స్థానికులు. అయితే మొత్తంగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ స్థానికంగా భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. చంద్రగిరి మండలం కాసిపెంట్ల దగ్గర కారు బోల్తా పడింది. అయితే కారులో మొత్తంగా 5 ప్రయాణికులు ఉన్నారు. వారిలో 2 స్పాట్ లోనే చనిపోయారు. వారు కరేగౌడ అలాగే నూతనగా గుర్తించారు. గాయపడ్డ మంజునాథ, సౌమ్య, శాంతములను ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ ఘటన అక్కడ స్థానికంగా అయితే భయాందోళనకు కారకమైంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్ లో అందించేందుకు దామోదర్. మొత్తంగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే 2 మృతి చెందారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచి భక్తులు కారులో మొత్తం 5 ప్రయాణిస్తూ వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో అయితే కారు బోల్తా కొట్టింది. కారు బోల్తా కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5లో 2 స్పాట్ లోనే చనిపోయారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మొత్తంగా మృతుల్లో కరేగౌడ అలాగే నూతనంగా గుర్తించారు. 3ని కూడా ఎవరైతే గాయపడ్డారో వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. తిరుపతి ఏదైతే నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారిపై వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 3 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. తాజాగా జరిగిన ఘటన ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. ఏదైతే నా చంద్రగిరి రోడ్డు ఇక తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. కారు ఏ విధంగా బోల్తా పడిందో. కారు మొత్తం కూడా రివర్స్ లో పడిపోయి ఉంది. అయితే కారులో ప్రయాణిస్తున్న 5లో 2 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. చంద్రగిరి మండలం కాసిపెంట్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక లఖేరి నుంచి తిరుమలకు భక్తులు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో కారు బోల్తా కొట్టింది. అయితే అతివేగమే దీనికి కారణమా లేకపోతే ఎందుకు కారు బోల్తా పడింది అన్న కోణంలో అయితే అక్కడ పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. మొత్తంగా కారు బోల్తా కొట్టిన దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడ కార్ నెంబర్ ప్లేట్ మీద కూడా మనం చూడొచ్చు. ఇది కర్ణాటకకు చెందిన KA04M5 అనే నెంబర్ తోటి ఇక్కడ కారు మనం చూడొచ్చు. నుజ్జు అయిపోయిన దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కారు బోల్తా పడడమే కాకుండా నుజ్జు అయిపోయినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. తీవ్రంగా కూడా అది డ్యామేజ్ అయినట్టు కూడా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంది. అయితే తిరుపతి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చంద్రగిరి మండలం కాసిపెంట్ల దగ్గర కారు బోల్తా కొట్టింది. ఇందులో మొత్తం 5 ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో 2 స్పాట్ లోనే చనిపోయారు. 3కి గాయాలు అవడంతో వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్. మొత్తంగా అయితే తిరుపతిలో కారు బోల్తాకి సంబంధించి కూడా మనం విజువల్స్ చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ స్థానికంగా కూడా ప్రజలు అక్కడికి చేరుకోవడం జరిగింది. స్థానికంగా అక్కడ ప్రజలంతా కూడా ఏదైతే కారు బోల్తా కొట్టిందో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అది కారు అంతా కూడా ముందు భాగం కావచ్చు, పై భాగం కావచ్చు, కింది భాగం కావచ్చు, మొత్తం కూడా నుజ్జైన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కర్ణాటకకు చెందిన వెహికల్ గా మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక లఖేరి నుంచి అయితే భక్తులు
తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కాశీపెంట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారు బోల్తా కొట్టడం తోటి కారులో ఉన్న ప్రయాణికులు మొత్తంగా 5 ప్రయాణిస్తూ ఉన్నారు డ్రైవర్ తో సహా. వారిలో 2 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. వారిని నూతన్ అలాగే కాశీగౌడ్ గా గుర్తించడం జరిగింది. అయితే మరో 3 ఎవరైతే శాంతమ్మలు ఉన్నారో అలాగే మంజునాథ్, సౌమ్య వీరందరినీ కూడా హాస్పిటల్ కు తరలించారు. వారందరూ కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. మొత్తంగా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ కారు కింది భాగం అంతా కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో, అయితే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. అక్కడికి ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వచ్చి కూడా గుమిగుండ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ కారు ఎంత డ్యామేజ్ అయింది అని కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తున్న వైనం కూడా మనకు కనిపిస్తుంది. అయితే KA04MS1026 అనే కారుగా మనం దీన్ని గుర్తించాలి. మొత్తంగా ఇది కర్ణాటకకు చెందిన వెహికల్. కర్ణాటక లఖేరి నుంచి అయితే భక్తులు తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న క్రమంలో ఇక్కడ చంద్రగిరి మండలం కాశీపెంట్ల వద్ద ఈ కారు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడడంతో 2 చనిపోయారు, 3కి తీవ్ర గాయాలయ్యాయి.